హాయ్ ఆల్. ఇప్పుడు మన నెక్స్ట్ చాప్టర్ ఏంటి అంటే లిమిట్స్. లిమిట్స్ అనేది కూడా చాలా ఈజీ చాప్టర్, చాలా తక్కువ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. సో చాలా ఈజీ చాప్టర్. చూడండి, ఫస్ట్ టాపిక్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఇండిటర్మినెంట్ ఫార్మ్స్. ఇండిటర్మినెంట్ ఫార్మ్స్ టోటల్ మనకి ఓన్లీ 7 ఉంటాయి. దేర్ ఆర్ ఓన్లీ 7 ఇండిటర్మినెంట్ ఫార్మ్స్. ఆ 7 ఏంటి అంటే డివిజన్లో 2, 0/0, ∞/∞, మల్టిప్లికేషన్లో 1, 0 into ∞, సబ్ట్రాక్షన్లో 1, ∞-∞, పవర్స్ ఎక్స్పోనెన్షియల్గా 3 ఉన్నాయమ్మా, ∞/0, 0/0 అండ్ 1/∞. సో టోటల్ 7, డివిజన్లో 2, మల్టిప్లికేషన్లో 1, సబ్ట్రాక్షన్లో 1, పవర్స్లో 3. సో ఇప్పుడు ఈ ఫార్మ్స్లో ఉన్నప్పుడు మాత్రమే మనం లిమిట్ ఎవాల్యుయేట్ చేయాలి. మిగతా అన్ని ఫార్మ్స్ డిటర్మినెంట్ ఫార్మ్సే కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓన్లీ ఈ ఫార్మ్స్లో ఉన్నప్పుడు మనం వాటిని చేంజ్ చేసుకోవాలి. జనరల్గా 0/0 లేదా ∞/∞ ఫామ్లో ఉన్న వాటికి ఏం వాడతామంటే ఎల్ హాస్పిటల్ రూల్ అని వాడతాం. దీన్ని ఎల్ హాస్పిటల్ రూల్ అంటారు, కొంతమంది లోపిటాల్ రూల్ అంటారు, ఫ్రెంచ్ వర్డ్ కాబట్టి. సో ఎల్ హాస్పిటల్ రూల్ లేదా ఎల్హెచ్ రూల్. సో ఎల్హెచ్ రూల్ అంటే ఏంటి అంటే ఇఫ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు సమ్ ఏ f(x/g) అనేది ఈ ఫామ్ లో ఉందనుకోండి, ఐదర్ 0/0 ఆర్ ∞/∞. ఈ రెండు ఫార్మ్స్ లో ఏ ఫామ్ లో ఉన్నా కూడా దిస్ లిమిట్ ఈజ్ ఎఫెక్టివ్లీ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ f'(x/g'). ఈ f'(x/g') కూడా ఇఫ్ ఇట్ ఈస్ ఆఫ్ ద ఫార్మ్ 0/0 ఆర్ ∞/∞, you can further write this limit as limit extends to a f'(x/g'). సో ఎక్కడి వరకు చేయాలంటే టిల్ యూ డోంట్ గెట్ దట్ ఇండిటర్మినెంట్ ఫార్మ్ మనం ఈ ఎల్హెచ్ రూల్ అప్లై చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో 0/0, ∞/∞ ఉన్న వాటికి యూ కెన్ అప్లై ఎల్హెచ్ రూల్. సో ఆబ్వియస్ గా వీటికి కూడా యూ కెన్ అప్లై ఎల్హెచ్ రూల్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x/x. నాట్ జస్ట్ ఫర్ ది సింపుల్ ప్రాబ్లమ్స్, కాంప్లికేటెడ్ దానికి కూడా వాడచ్చు. ఇది ఏ ఫామ్ లో ఉంది అంటే 0/0. సో డైరెక్ట్ గా ఎల్హెచ్ రూల్ అప్లై చేస్తే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, sin x కి డెరివేటివ్ cos x, x కి డెరివేటివ్ 1. నౌ ఇఫ్ యూ సబ్స్టిట్యూట్ 0 యూ వాంట్ గెట్ ఇండిటర్మినెంట్ ఫార్మ్. సో అందుకని లిమిట్ sin x/x, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 tan x/x, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 tan 1x/x, అలాగే sin 1x/x, e⁻x-1/x, ln 1+x/x. వీటన్ని వాల్యూస్ లిమిట్ ఎంత అంటే 1 అమ్మ, రైట్? సో ఇది ఓకే. మరి ఈ ఫార్మ్స్ లో ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలి? 0 into ∞ లేదా ∞-∞. 0 into ∞ అని ఉంది అంటే యూ కెన్ కన్వర్ట్ దిస్ ఫంక్షన్ ఇంటూ ఐదర్ ∞/∞. ఎలాగంటే దిస్ 0 కెన్ బి రిటర్న్ యాజ్ 1/∞. లేదు అంటే యూ కెన్ కన్వర్ట్ ఇట్ యాజ్ 0/0. ఎలాగా అంటే ఈ ఇన్ఫినిటీని యు ఆర్ రైటింగ్ ఇట్ యాజ్ 1/0. ఆబ్వియస్గా ఇవన్నీ లిమిటింగ్ వాల్యూస్ అమ్మ, ఎగ్జాక్ట్ వాల్యూస్ కాదు. ∞, 0లన్నీ లిమిటింగ్ వాల్యూస్. సో 0/0ని యూ కెన్ ఐదర్ 0 into ∞ని యూ కెన్ ఐదర్ కన్వర్ట్ ఇట్ ఇంటూ ∞/∞ ఆర్ యూ కెన్ కన్వర్ట్ ఇట్ ఇంటూ 0/0. ఓకేనా? నెక్స్ట్ ∞-∞ ఉందనుకోండి. ∞-∞ అన్నట్టు ఉన్నది అంటే ఒక ఫంక్షన్ f(x - g)x, f(x) కూడా టెండింగ్ టు ∞, g(x) కూడా టెండింగ్ టు ∞ ఉంటే దట్ ఇన్ఫినిటీ, ఫస్ట్ ఇన్ఫినిటీ యూ కెన్ రైట్ ఇట్ as 1/0 టెండింగ్, సెకండ్ ఇన్ఫినిటీ ఆల్సో యూ కెన్ రైట్ ఇట్ as 1/0 టెండింగ్. ఆఫ్టర్ టేకింగ్ LCM ఇట్ విల్ బి ఎఫెక్టివ్లీ కన్వర్టెడ్ ఇంటూ 0 టెండింగ్/0 టెండింగ్. సో ఇలా కన్వర్ట్ అయిన తర్వాత యూ కెన్ అప్లై ఎల్హెచ్ రూల్. ఇలా కన్వర్ట్ అయిన తర్వాత కూడా యూ కెన్ అప్లై ఎల్హెచ్ రూల్. ఎల్హెచ్ రూల్ అంటే ఎల్ హాస్పిటల్ ఆర్ లోపిటాల్. ఓకేనా? సో వెన్ ఇట్ కమ్స్ టు రిమైనింగ్ ఈ మూడింటిని ఎలా చేయాలి? ∞/0, 0/0. ఫస్ట్ ఆ రెండు చూద్దాం. ∞/0 అని ఉందనుకోండి, దాన్ని ఎల్ అనుకోండి. అలా ∞/0 అంటే f(x/g) ఫామ్ లో ఉంది. f(x) టెండింగ్ టు ∞, g(x) టెండింగ్ టు 0. దెన్ అప్లై లాగరిథం. లాగరిథం అప్లై చేస్తే ఇది ఏ ఫామ్ లో కన్వర్ట్ అవుతుంది అంటే 0 into log ∞. సో 0 into log ∞ ఫామ్ లో ఉంది కాబట్టి అగైన్ ఇలాగా 0ని యూ కెన్ రైట్ ఇట్ యాజ్ 1/∞. ∞/∞ ఉంది కాబట్టి యూ కెన్ అప్లై ఎల్హెచ్ రూల్. అది లాజిక్ అమ్మ.
When it comes to 0 power 0, same thing. Assume it as L, apply logarithm 0 log 0 equal to log L అని వస్తుంది. ఇవన్నీ టెండింగ్ వాల్యూస్. సో again this 0 you can write it as 1 by infinity అని రాసుకుంటే మళ్ళీ you can apply LH rule, right? సో f of x పవర్ g of x ఉన్న వాటికి లిమిట్ అప్లై చేయాలి లేదా లిమిట్ ఫైండ్ చేయాలి అంటే కంపల్సరీ అప్లై లాగరిథం ఆన్ బోత్ సైడ్స్. ఏ ఫామ్ లో ఎస్పెషల్లీ ఈ రెండు ఫార్మ్స్ లో ఉంటాయి. అదే ఒకవేళ 1 పవర్ ఇన్ఫినిటీ ఫామ్ లో ఉందనుకోండి, దానికి మనం జనరల్ గా ఒక డైరెక్ట్ కాన్సెప్ట్ ఒకటి యూజ్ చేస్తాం. ఇఫ్ f of x పవర్ g of x is of the form 1 power infinity, then limit extends to a f of x పవర్ g of x కి డైరెక్ట్ గా ఇది కూడా మెథడ్ అదే ఎల్ అనుకుని అప్లయింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్, బట్ డైరెక్ట్లీ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ e పవర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ g of x ఇంటూ f of x మైనస్ 1. దీన్నే మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే e పవర్ ఇంటూ బేస్ మైనస్ 1, e పవర్ ఇంటూ బేస్ మైనస్ 1. అఫ్ కోర్స్ ముందర లిమిట్ ఉంటుందమ్మా. e పవర్ ఇంటూ బేస్ మైనస్ 1. సో ఇప్పుడు ఆ ఫామ్ లో ఉన్నవి ఇవ్వమ్మా. చూడండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1 బై ఎక్స్ అని ఉందనుకోండి. 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1 బై ఎక్స్ అంటే యాజ్ ఐ టోల్డ్ ఈ పవర్ ఇంటూ పవర్ అంటే 1 బై ఎక్స్ అమ్మ ఇంటూ బేస్ మైనస్ 1. బేస్ మైనస్ 1 అంటే ఎక్స్ వస్తుంది. సో ఈ పవర్ 1. సో ఈ ఫార్ములా రెండు బేస్డ్ ఆన్ దట్ అండ్ దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ దిస్ వన్. యూ కెన్ డైరెక్ట్లీ అప్లై ఎల్హెచ్ రూల్ ఇక్కడ, రైట్? ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలా ఈజీ ఫార్ములా, చాలా మంది గుర్తుపెట్టుకోరు. ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ అంటే ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1. క్వశ్చన్ అడిగారమ్మా ప్రీవియస్ ఎంసెట్ లో లాస్ట్ ఇయర్ లోనే. సో ఎక్స్టెండ్స్ టు మైనస్ ఏ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఏ పవర్ ఎన్ డివైడెడ్ బై ఎక్స్ ప్లస్ ఏ ఎంత అని అడిగారమ్మా. ఎక్స్ పవర్ ఎన్ కూడా కాదు, ఎక్స్ పవర్ 7 ప్లస్ ఏ పవర్ 7. సో దీనికి డైరెక్ట్ గా ఫార్ములా అప్లై చేసేయచ్చు. 7 ఇంటూ పవర్ లో 7 ఉంది కాబట్టి ఏ బదులు మైనస్ ఏ ఉంది ఇక్కడ, మైనస్ ఏ ప్లస్ ఏ కాబట్టి దీన్ని మైనస్ ఏ కింద తీసుకుంటే మైనస్ ఏ హోల్ పవర్ 7 మైనస్ 1 7a పవర్ 6 అని డైరెక్ట్ గా వచ్చేస్తుంది. సో ఇలాంటి ఈ ఫార్ములాస్ మీద డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. సో యూ నీడ్ టు రిమెంబర్ దెమ్ సో దట్ యూ కెన్ సేవ్ టైం, రైట్? తర్వాత నెక్స్ట్ స్లైడ్లో as I told, evaluation of the limits of the form 1 power infinity, 0 power 0 and infinity power 0. ఆల్రెడీ చెప్పాను, 0 power 0 ఇన్ఫినిటీ పవర్ 0 అంటే లాగరిథం అప్లై చేయండి. 1 power ఇన్ఫినిటీ అంటే పవర్ ఇంటూ బేస్ మైనస్ 1. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే శాండ్విచ్ థీరం ఆర్ స్క్వీజ్ ప్లే థీరం. శాండ్విచ్ థీరం ఏంటి అంటే ఇఫ్ ఎ ఫంక్షన్ ఈజ్ శాండ్విచ్డ్ బిట్వీన్ టూ అదర్ ఫంక్షన్స్, g of x అనేది f of x కి h of x కి మధ్యలో శాండ్విచ్ అయింది అనుకుంటే, దెన్ if this is tending to L and this is also tending to L, దాని లిమిట్ దీని లిమిట్ రెండింటిది L ఉంటే మధ్యలో ఉన్న శాండ్విచ్డ్ ఫంక్షన్ కూడా లిమిట్ ఎంత ఉండాలి అంటే L ఉండాలమ్మ. సో దట్ ఈజ్ శాండ్విచ్ థీరం. సో శాండ్విచ్ థీరం జనరల్ గా మనం దేనికి వాడతామంటే ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ సైన్ 1 బై ఎక్స్ అని ఉందనుకోండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. టు ఎవాల్యుయేట్ దిస్ లిమిట్ వీ విల్ అప్లై శాండ్విచ్ థీరం. అంటే ఎలా అంటే సైన్ 1 బై ఎక్స్ ఈస్ బిట్వీన్ 1 and minus 1 కాబట్టి x పవర్ n ఇంటూ సైన్ 1 బై ఎక్స్ అనేది దేనికి మధ్యలో ఉంటుంది అంటే x పవర్ n అండ్ మైనస్ x పవర్ n. సో ఇఫ్ యూ అప్లై లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఫర్ దిస్ వన్ యూ విల్ గెట్ ఇట్ as 0. దీనికి కూడా లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 అప్లై చేస్తే 0నే వస్తుందమ్మా. సో ఆబ్వియస్ గా బై శాండ్విచ్ థీరం దిస్ ఆల్సో షుడ్ టెండ్ టువర్డ్స్ 0. అది అలాంటి క్వశ్చన్స్ కి యూ కెన్ యూజ్ దిస్ శాండ్విచ్ థీరం, ఓకేనా? సో ఈ స్లైడ్ లో లేనిది ఇంకొక కాన్సెప్ట్ ఒకటి చూద్దాం. సో సపోజ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ అని ఉంది. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ సమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బై జీ ఆఫ్ ఎక్స్ అని ఉంది అనుకోండి, వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఆర్ పాలినామియల్స్. వేర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఆర్ పాలినామియల్స్. సో ప్రీవియస్ ఒక క్వశ్చనే చూడండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఇన్ఫినిటీ b minus c into x square plus c minus a into x plus a minus b whole divided by a minus b into x square plus b minus c into x plus c minus a.
ఇది ఈక్వల్ టు 1/2 అని ఇచ్చారమ్మా. దీనికి జనరల్గా డివైడ్ విత్ ఎక్స్ స్క్వేర్లు అలాంటి మెథడ్ కాకుండా, రెగ్యులర్ సబ్జెక్టివ్ మెథడ్ కాకుండా యూ కెన్ యూజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ డామినేటింగ్ టర్మ్. డామినేటింగ్ టర్మ్ అంటే ఏంటి అంటే యాజ్ ఎక్స్టెన్స్ టు ఇన్ఫినిటీ ఈ 3 టర్మ్స్ లో, న్యూమరేటర్ లో ఉన్న 3 టర్మ్స్ లో ఏది డామినేట్ చేస్తుంది అంటే ఎక్స్ స్క్వేర్ డామినేట్ చేస్తుందమ్మా. దేనికి ఎక్కువ పవర్ ఉంటుందో దట్ వుడ్ బికమ్ డామినేటింగ్ టర్మ్. సో ఎఫెక్టివ్ గా న్యూమరేటర్ ని యూ కెన్ రైట్ ఇట్ as b - c ఇంటూ ఎక్స్ స్క్వేర్. డినామినేటర్ లో కూడా ఏది డామినేట్ చేస్తుంది అంటే a - b ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఈ రెండు క్యాన్సిల్ చేస్తే b - c బై a - b ఈక్వల్ టు 1/2. దాన్ని రీఅరేంజ్ చేసుకుంటే మీకు ఆన్సర్ డైరెక్ట్ గా వస్తుంది. సో డామినేటింగ్ టర్మ్ ఏది డామినేటింగ్ టర్మ్ చేస్తుంది అంటే ఓన్లీ పాలినామియల్స్ ఉన్నాయనుకోండి, పాలినామియల్స్ లో ఉన్నప్పుడు హయ్యర్ డిగ్రీ హయ్యర్ పవర్ టర్మ్స్ విల్ బికమ్ డామినేటింగ్. హయ్యర్ పవర్ టర్మ్స్ అనేవి డామినేటింగ్ చేస్తాయమ్మా. సో అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, సేమ్ ప్రీవియస్ దాంట్లోనే అడిగారమ్మా. లిమిట్ n tends to infinity √2 into 2 plus √2 whole power n plus 2 minus √2 whole power n divided by 2 plus √2 whole power n minus 2 minus √2 whole power n. ఇక్కడ కూడా యూ కెన్ యూజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ డామినేటింగ్ టర్మ్. ఇన్ఫినిటీ ఉంది అంటే డామినేటింగ్ టర్మ్ వాడొచ్చు. ఇందులో 2 plus √2 అంటే గ్రేటర్ దాన్ 1 రా. 2 plus √2 అంటే వాల్యూ గ్రేటర్ దాన్ 1. 2 minus √2 అంటే లెస్ దాన్ 1. సో 2 plus √2 2 minus √2 లో ఏది డామినేటింగ్ చేస్తుంది అంటే 2 plus √2 డామినేట్ చేస్తుంది. డామినేటింగ్ ఇన్ ద సెన్స్ దీని వాల్యూ చాలా ఎక్కువగా పెరుగుతుంది, దీని వాల్యూ తగ్గుతూ వస్తుంది. సో న్యూమరేటర్ లో డామినేటింగ్ టర్మ్ ఏది అంటే 2 plus √2 whole power n. డినామినేటర్ లో కూడా డామినేటింగ్ టర్మ్ ఏది అంటే 2 plus √2 whole power n. సో ఇది క్యాన్సిల్ అయిపోయి ఎఫెక్టివ్ గా ఎంత వస్తుంది √2. సో సిమిలర్లీ లిమిట్ n tends to infinity a plus e power nx by x plus a e power nx అని ఇచ్చారు అనుకోండి, రైట్. సపోజ్ ఇఫ్ x ఈజ్ పాజిటివ్, x పాజిటివ్ అని తీసుకోండి. x పాజిటివ్ అయినప్పుడు a e power nx ఈ రెండిట్లో ఏది డామినేటింగ్ చేస్తుంది అంటే e power nx అమ్మ. సో e power nx వుడ్ బి ద న్యూమరేటర్. డినామినేటర్ లో ఏది డామినేటింగ్ చేస్తుంది? x కన్నా a ఇంటూ e power nx ఈస్ డామినేటింగ్. పాలినామియల్ కన్నా డామినేటింగ్ ఏది అంటే ఎక్స్పోనెన్షియల్ అమ్మ. Exponential is dominating than polynomial, then polynomial is dominating than logarithmic function. So denominator లో కూడా డామినేటింగ్ ఏది అంటే a e power nx. రెండు క్యాన్సిల్ అయిపోయి ఆ లిమిట్ ఎంత అవుతుంది అంటే 1/a. సో డామినేటింగ్ టర్మ్ వాడి ఇఫ్ లిమిట్ n tends to infinity అని ఉంటే డామినేటింగ్ టర్మ్ వాడొచ్చు. పాలినామియల్స్ లో హయ్యర్ డిగ్రీ ఉండే టర్మ్స్ డామినేటింగ్. ఎక్స్పోనెన్షియల్ ఈజ్ ఆల్వేస్ డామినేటింగ్ దెన్ పాలినామియల్. పాలినామియల్ ఈజ్ ఆల్వేస్ డామినేటింగ్ దెన్ లాగరిథమిక్. సో ఇది లిమిట్స్ లో మీరు అర్థం చేసుకోవాల్సిన ఫార్ములాస్ అండ్ కాన్సెప్ట్స్.